మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేన్ని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎంత చక్కని మాటలో చూడండి. ఇప్పుడు ఎవరెవరు ఏకీభవించాలి? ఇటు నాయకుడు, సంఘం. మందిరంలో ఎప్పుడు ప్రార్థన బలిపీఠం మీద ధూపం వెళుతూ ఉండాలి. భౌతికంగా బలహీనమే కావచ్చు, కానీ విశ్వాసంలో మనం బలహీనలో ఒక్క విశ్వాసాన్ని ఆధారం చేసుకుని దేవుడు ఎంత కార్యమైనా చేస్తాడు. జ్వరానికే దేవుడు అని ఆగిపోతే అంతవరకే లేదు, అంతకంటే పెద్ద జబ్బు కూడా ఆయన దేవుడు. చెడిపోయిన వాటిని కూడా బాగు చేయగల దేవుడని నువ్వు నమ్మగలిగితే ఆ కార్యం కూడా నీలో జరుగుతుంది. సందేహించిన వ్యక్తులకు ఏ కార్యం జరగదు, విశ్వాసము ద్వారానే గొప్ప కార్యాలు చూడగలం. ఏమంటారు చెప్పండి? దేవుణ్ణి మనం పరిమితం చేద్దామా? చేస్తావు నువ్వే. నది పెద్దదైనా నువ్వు అరంగుళం పైపైతే ఏం చేసింది? అప్పుడు నదిని ఏం చేస్తున్నాడు? అరంగుళాన్ని కుదించుకున్నాడు. అడుగు పైపేస్తే 4 అడుగులు పెద్ద పెద్ద గోనలు ఉంటాయి, 4 అడుగులు గోనలు, 4 అడుగులు వేస్తే 4 అడుగులకు వచ్చింది. అట్లా నీ విశ్వాస పరిధిలోనే నువ్వు దేవుని కార్యాలు చూడగలవు.